అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణంలో రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్, అదేవిధంగా ఆ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర అంశాలు తెలుసుకునేందుకు మనకు ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. సిఐ గారిని అడిగి ఆ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా నల్గొండ పట్టణ కేంద్రంలో కూడా రోజు కూడా ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు అన్నట్టు ఈ నల్గొండ పట్టణము ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నది. దానిలో దృష్టిలో పెట్టుకొని మేము మార్నింగ్ 8 o'clock మా యొక్క సిబ్బందిని ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడలి ఉన్నాయో అక్కడ ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్ అవైలబుల్ ఉన్న స్టాఫ్తోని ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. లైక్ ఎన్జీ కాలేజ్, క్లాక్ టవర్, ఎన్టీఆర్ స్టాచ్యూ, ఉడిపి సెంటర్ హోటల్ దగ్గర, డియూ ఆఫీస్, బస్ స్టాండ్, సవర్కర్ బొమ్మ, తర్వాత మైసా స్టాచ్యూ, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, ఇలాగా చర్చ్ గేట్ దగ్గర మా కానిస్టేబుల్ని పెడుతున్నాము, రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ టైంలో కూడా, స్కూల్ టైంలో, తర్వాత పట్టణం కాబట్టి అన్ని ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి స్మూత్గా ఫంక్షనింగ్ చేయనీకే, ట్రాఫిక్ స్మూత్గా పోనీకే మా వంతుగా మేము ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా మినను పెడుతున్నాము. అలాగే 2 బైక్లను కూడా, బైక్ పెట్రోలింగ్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళు కూడా రౌండ్ ది క్లాక్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. 2 జీప్స్ ఉన్నాయి, ఒక ఇన్నోవా అండ్ ఒక జీప్ ఉంది, అందులో ఎస్ఐలు. మేము కూడా ఆ టైంలో బయట పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో కూడా సిగ్నల్ వ్యవస్థ అవగాహన ఎట్లా ఉంది సార్? సిగ్నల్స్ ఉన్న క్రమంలో కూడా ప్రజలు ఎట్లా? ఇప్పుడు ఈ ట్రాఫిక్ మెయిన్ రెగ్యులేట్ చేయడానికే మన పైన ఉన్న ఆఫీసర్స్ కానీ, నాయకులు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది శుభపరిణామం. దానివల్ల ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పుడు మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు లైక్ మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్స్ నడిచినాయి. 8:30 to 9:30 వీళ్ళకు అలౌడ్ చేయనీకే ఉన్నది. ఇలాంటి టైంలో మన ట్రాఫిక్ని ఆపేసినాం అనుకో, ఉన్న పుణ్యకాలం కాస్త లేట్ అవుతుందని చెప్పి కాలం అంటే సందర్భానుసారం ఇవేం చేస్తాం, బ్లింకింగ్ పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ బ్లింకింగ్ పెడితే పోయేవాళ్ళు పోతుంటారు, మనల్ని కూడా కొంతమంది అది పిల్లలు వెళ్తున్నారు, ఎగ్జామ్ రాయనికే పోతున్నారని అవగాహన ఉన్న వాళ్ళు కూడా కొంచెంమంది వాళ్ళకు ట్రాఫిక్ని పక్క సైడ్ చేసి వాళ్ళు పోనీకే ఆస్కారం ఉంటుంది. తర్వాత పబ్లిక్ కూడా ఇప్పుడు స్టార్టింగ్లోనేమో కొంతమంది సిగ్నల్స్కు అలవాటు పడలే, ఇంతకుముందే పోతున్న సిగ్నల్ లేనట్టు ఎట్లయితే పోతుందో అట్లనే పోతుంది. ఇప్పుడు అలవాటు పడ్డారు, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతున్నారు, రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగుతున్నారు, గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పబ్లిక్ కూడా అలవాటు పడ్డారు, ట్రాఫిక్ సిగ్నల్ స్మూత్గా ఫంక్షనింగ్ వెళ్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజు కూడా ఎన్ని నమోదు చేస్తున్నారు సార్? ఎట్లా ఉంది సిబ్బంది? ఎట్లా? మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ఆఫ్టర్నూన్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్తాం. పర్టికులర్గా ఈవినింగ్ అని కాదు, ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఇస్తాం. ఎందుకంటే తాగే వాళ్ళకు ఈవినింగ్, మధ్యాహ్నం, రాత్రి అని తెలియదు, వాళ్ళు తాగి బండి నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి కూడా మేము డీడీ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. పట్టణంలో ఉన్న 4 కూడలిలలో ఎక్కడైతే మనకు ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువ పోతుంది, ఎక్కువ తాగుతున్నారు అనేది, అది కాకుండా ట్రాఫిక్ పట్టణంలో ఉన్న 4 కూడలిలలో, ఎగ్జాంపుల్ పాన్గల్, మిర్యాలగూడ రోడ్, దేవరకొండ రోడ్డు, హైదరాబాద్ రోడ్డుకి, ఇలాగా 4 కూడలిలో ఒక మార్చి పెట్టడం జరుగుతుంది. మాకు దొరుకుతారు 10 to 15 వరకు రోజు 10 to 15 డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు దొరుకుతున్నారు. వాళ్ళని పొద్దున రావడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం, గౌరవ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది మన డిపిఓలో. ఆ కౌన్సిలింగ్ సెంటర్లో తాగి బండి నడపడం వల్ల పరిణామాలు ఏంటివి అనే దానిపై వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఒక స్క్రీన్ చేసి తాగడం నడవడం మనకు ఇబ్బంది ఏంది, మనం తాగి వేరే వాళ్ళకు, సాధారణ పబ్లిక్ కూడా పోయినప్పుడు వాళ్ళకి తగిలితే వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది అనే దాని మీద కౌన్సిలింగ్ ఏంటిది అవగాహన తెలుస్తున్నాం. కౌన్సిలింగ్ ఇచ్చి చాలా మటుకు ఈ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు తాగి బండి నడపడం మానేసుకున్నారు. సార్, ఎవరైనా తాగి ఎన్నిసార్లు దొరికితే కూడా వాళ్ళని రిమాండ్ పంపించడానికి ఎన్నిసార్లు వాళ్ళు దొరికితే ఆ కార్యక్రమం ఉంటుంది సార్? అంటే ఎన్నిసార్లు అని లేదు, డిపెండింగ్ ఆన్ మేజిస్ట్రేట్ గారు. ఇప్పుడు మనకు బ్రీతింగ్ అనలైజర్లో 150 ml దానికన్నా అబోవ్ వస్తే మేజిస్ట్రేట్ గారు 1 or 2 days
జైలుకు పంపడం జరుగుతుంది. దాని పైన 150, 200, 300 దాని ప్రకారం పోతే మేజిస్ట్రేట్ గారు వాళ్ళని 1, 2, 3 డేస్ ఆ బ్రీతింగ్లో వచ్చిన మనకు ఏదైతే ఎంజీ ఉందో దాని ప్రకారం ఆల్కహాల్ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అలాగే 2-3 టైమ్స్ అట్లనే రిపీటెడ్గా 2-3 టైమ్స్ జరుగుతుంది. మన దగ్గర ఆన్లైన్లో తెలిసిపోతుంది. మేము కూడా ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఇతను 1 టైం, 2 టైం, 3 టైం, 4 టైము వచ్చినా వాళ్ళకి తక్కువ వచ్చినా కానీ వీరు రిపీటెడ్గా ఉన్నారు కాబట్టి అతన్ని జైలుకు పంపడం జరుగుతుంది. ఎవరైనా ఈ మధ్యన జైలు పోయి ఉన్నావన్నా సార్? ఎస్, ఈ మధ్యలో పోయినారు. ఇప్పుడు మేము కూడా ఛార్జ్ తీసుకొని దగ్గర 2.5 months అవుతుంది. ఇప్పటికి ఒక 5 members అట్లా జైలుకు పోయినారు. జైలుకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక 5 members ఒక 4 members వచ్చి సార్ ఇక్కడ నుంచి మేము తాగము, కౌన్సిలింగ్ సెంటర్లో కూడా మీరు మంచిగానే కౌన్సిలింగ్ ఇచ్చినాం, మా గురించి ఇచ్చినారు, ఇక్కడ నుంచి మేము తాగి అసలు బండి నడపడం కాదు సార్, తాగి మా లైఫ్లో ఉండమని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ మా దగ్గర శపథం చేసుకొని పోయిన సందర్భం కూడా ఉంది. ఇంకోటి సార్, మామూలుగా అది పొల్యూషన్కి సంబంధించి కూడా బుల్లెట్ బండ్లు మొన్న కూడా మనం చూసాం, బుల్లెట్కి సంబంధించిన సైలెన్సర్స్ మొత్తం కూడా తీసేసిన పరిస్థితి ఉంది. అట్లాంటిది ఏమన్నా మళ్ళీ కేసు నమోదు చేస్తున్నారు? ఎస్, అంటే అది ఏం చేస్తున్నామంటే మీరు అన్నట్టు సౌండ్ పొల్యూషన్, దానివల్ల గవర్నమెంట్ ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిన ఏమంటారు సైలెన్సర్ తీసేసి వీళ్ళు కొత్తగా సౌండ్ వచ్చే విధంగా టప్ లైక్ సుత్తి బాంబు మనము సీమ టపాకాయలు జరిపినప్పుడు ఎట్లయితే సౌండ్ వస్తుందో ఆ విధంగా వచ్చే వెహికల్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి దాన్ని పట్టుకురావడం జరుగుతుంది. వాళ్ళకు ఫైన్ వేస్తున్నాము, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మా పోలీస్ స్టేషన్లో ఉంచి ఎక్కడైతే కొత్తది ఎవరైతే ఇతను ఇంట్లో గవర్నమెంట్ మన ఏది ఫ్యాక్టరీ నుంచి వచ్చిన షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బిల్ట్గా వచ్చిన దాన్ని సైలెన్సర్ తీసుకొచ్చి మెకానిక్ ద్వారా మా దగ్గరనే బిగించి ఈ ఏదైతే అన్ఆథరైజ్డ్గా పెట్టిన సైలెన్సర్ అయితే మా దగ్గర పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా గతంలో మీరు చూసినారు క్లాక్ టవర్ దగ్గర రోడ్ లోడర్తో తగ్గించిన కార్యక్రమం ఉంది. అది కూడా మా దగ్గర ఇప్పుడు చాలా తీసుకుంటాం. రోజుకు 2-3 ఇలాగ వస్తున్నాయి. దాని కూడా తీసుకొని మేము కూడా ఒకసారి రోడ్ లోడర్ ద్వారా దాన్ని చేసేసుకు పబ్లిక్లో కూడా అవేర్నెస్ చేస్తాం ఈ సైలెన్సర్ పెట్టుకోకుండా దాన్ని. సార్, ముఖ్యంగా మైనర్ పిల్లలు కూడా బండ్లు నడుపుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది సార్. వాళ్ళని గుర్తించి ఏమైనా తల్లిదండ్రులకు ఎలాంటి ఏమన్నా సూచనలు ఇస్తారు? ఎస్, మైనర్స్ కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మైనర్ ఒక్క అబద్ధనే కాదు, 2-3 మెంబర్స్ని ఎక్కించుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. మేము అట్లా ఉన్నప్పుడు పట్టుకుంటున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాం, తీసుకొస్తున్నాం, పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నాం, తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఇంకోసారి తల్లిదండ్రులు కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బండ్లు కాకుండా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన బండ్లు తీసుకొస్తున్నారు. వాళ్ళని కూడా తల్లిదండ్రులతో పాటు ఎవరైతే బండి ఇచ్చిండో బండి ఆర్సీ చూసేసి ఆ పర్సన్ కూడా పిలిపించి అతను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇచ్చడం జరుగుతుంది. అతని మీద కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. సార్, చిన్నపిల్లలు ఎవరైతే ఆటోలో కూడా సంబంధించిన స్కూల్ పిల్లలు వెళ్తున్న క్రమం ఉంటుంది సార్, దాంట్లో కూడా సైడ్కు బ్యాగ్స్ పెట్టుకోవడము, ఆ పరిమితికి మించి కూడా ఆ చిన్నపిల్లల్ని ఎక్కించుకుంటూ పోతారు, అని ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? మీరు అన్నట్టు చాలా స్కూల్ టైంలో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఈ విధంగా జరుగుతున్నది. మేము వాళ్ళని స్పెషల్ డ్రైవ్ కింద 2-3 టైమ్స్ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. స్పెషల్ డ్రైవ్ కింద చేసేస్తున్నాము. ఫస్ట్ సారి వార్నింగ్ ఇస్తున్నాం, ఎందుకంటే అతను ఆటో కాబట్టి అతనికి జీవనోపాధి అదే కాబట్టి ఎక్కువ ఫైన్ వేస్తే ఇబ్బంది అవుతుంది. 1 టైం కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ ఇచ్చిన డీటెయిల్స్ కూడా మేము పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ స్పెషల్ డ్రైవ్లో మళ్ళీ దొరికితే అతనికి బండిని సీజ్ చేస్తున్నాము. ఎందుకంటే స్కూల్ పిల్లల జీవితం అది, తెలిసి తెలియని అమాయకమైన చిన్నపిల్లలు కాబట్టి నెక్స్ట్ టైం దొరికితే కూడా ఆర్టీఓకు సీజ్ చేసి ఆర్టీఓ గారికి రాయడం జరుగుతుంది. ఇంకొక రిలయన్స్ స్టోర్ ఉంది సార్, ప్రకాశం బజార్లో జన రద్దీగా ఉన్న రిలయన్స్ స్టోర్స్ ఉంది, ఆ ఏరియాలో ఉంటారు, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? మెయిన్ ప్రకాశం బజార్ వచ్చేసి టౌన్లో మీకు తెలుసు అంత షాపింగ్ అక్కడనే ఎక్కువ జరుగుతుంది. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్స్ అక్కడనే ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ మీరు అన్నట్టు రిలయన్స్ ట్రెండ్, తర్వాత బజాజ్ ఎలక్ట్రానిక్, పక్కన డిజిటల్స్, తర్వాత ఈ కూడలిలో మైసే స్టాచ్యూ నుంచి దగ్గర కిరణ్ ఎస్ మీరు అనేది మా నోటీస్కి వచ్చింది. ఎక్కువ ఉన్నది. మేము వాళ్ళకు 2-3 టైమ్స్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవ్వకుంటే ఏం చేసినామంటే మా యొక్క ఈ రీసెంట్గానే ఎస్పీ గారు ఆదేశం మేరకు టోయింగ్ వెహికల్ అని ఒకటి ఉంది. టోయింగ్ వెహికల్ ద్వారా ఆ మూమెంట్ డే బై డే ఆ మూమెంట్ ద్వారా తీసుకొస్తున్నాం. అక్కడ ఉన్న వెహికల్స్ వాళ్ళని తీసుకొచ్చి టోయింగ్ వెహికల్లో పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క ఎవరైతే కస్టమర్స్ ఏం చెప్తున్నారంటే ఆ యజమాని వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మేము వాచ్మెన్ పెట్టినా కానీ వాళ్ళని పక్కకు తీసుకోమంటే సెల్లాల బొమ్మంటే పోవట్లేదు సార్, మాతోనే గొడవ పడుతున్నారు అన్నట్టుకు ఆ వెహికల్ తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అమ్మ ఇది మీ గురించే, అంటే మీరు
తీసుకొచ్చి వస్తున్నారు, వేరే కస్టమర్స్ వస్తున్నారు, వాళ్ళు హాస్పిటల్ పోవడం, ఎందుకంటే హాస్పిటల్ కూడలి అలా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అంబులెన్స్కి ఇబ్బంది అవుతుంది, ఎవరైనా పేషెంట్ ఆటోలో తీసుకుపోయినా కానీ కొంచెం ఇబ్బందిగా అవుతుంది కాబట్టి అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, చేస్తున్నాం. పండుగ సీజన్లలో కూడా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మేము ఒక కానిస్టేబుల్ కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది. టోటల్ మీరు ఇక్కడ ఏదైతే రామగిరి మా నోటీసులో కూడా వచ్చింది, రామగిరి టెంపుల్ పక్కన ఉన్న ఒక 3 టిఫిన్ సెంటర్ల వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఒకసారి నా నోటీస్ కూడా ఇట్లనే ప్రెస్ మిత్రుల ద్వారా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు 1 టైం నోటీస్ ఇచ్చినాం. నోటీస్ ఇచ్చిన తర్వాత 2-3 డేస్ మంచిగానే అలాగే ఉంది. తర్వాత కూడా ఎక్కువ అంటే ఆ టైంలో అమాలీ వర్కర్స్ కూడా ఎక్కువ అక్కడ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ జాబ్ హోల్డర్స్ కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా రద్దీగా కొంచెం కిక్కిరించుకోబోతుంది కాబట్టి దానిపైన మళ్ళీ మేము స్పెషల్ డ్రైవ్ పెట్టేసి వాళ్ళకు కూడా మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తాం. లేని పక్షంలో వాళ్ళు అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒక కానిస్టేబుల్ కూడా అక్కడ డిప్యూట్ చేస్తాం. మొత్తం కూడా ఆ ట్రాఫిక్ సిఐ గారు ఒకటే చెప్తున్నారు, నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా నిర్వహిస్తున్నాము. ఎవరైనా వాళ్ళని కూడా కోర్టు కూడా సరెండర్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని కూడా చెప్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే మార్కెట్ ఏదైతే షాపుల ముందు కూడా వాహనదారులు ఉన్నారో వాళ్ళపై పిలిచి కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నామని కూడా ట్రాఫిక్ సిఐ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.